Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. నిన్న ఎపిసోడ్ 1 రివ్యూతో మీ ముందుకైతే వచ్చాను. సో ఎపిసోడ్ 1 అదిరిపోయింది. సో ఈరోజు కుక్ విత్ జయరత్నాలు సీజన్ 2 ఎపిసోడ్ రివ్యూతో అలాగే మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. నిన్నటి ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఎపిసోడ్ ఇంకొక ఎత్తు అని చెప్పచ్చు. మంచి చక్కటి కామెడీతో, మంచి ఎడిటింగ్తో, మ్యూజిక్స్తో నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయారు ఎపిసోడ్ 2 కూడా. అసలు ఎడిటింగ్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగా ఎడిటింగ్ చేశారు. వెజిటబుల్ గ్రాఫిక్స్ కానీ, ఆ ఫేస్ జూమ్స్ కానీ అన్నీ ఎదిరిపోయినాయి. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో వచ్చారు, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చూద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎపిసోడ్ 1లో జోడీలు అట్లాగే కుక్స్ ఎవరు జాతరత్నాలు అనేది ఒక టాస్క్ పెట్టి ఎలాగైతే చేశారో, ఇందులో కూడా కుక్స్ అట్లాగే జాతరత్నాల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ అయితే పెట్టి జోడీలను కలిపారు. ఇక్కడేమో మనం డెమాన్ పవన్ రీతు ఒక పేరుగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ డెమాన్ పక్కన దీక్షిత అని పెట్టారు. సో జోడీలు ఎలా ఉన్నారనేది చూద్దాం. రాకేష్ అట్లాగే రీతు చౌదరి ఒక జోడీగా ఉన్నారు. ఇందులో రాకేష్ కుక్కు, రీతు చౌదరి ఏమో జాతరత్నాలు అనమాట. అట్లాగే తేజస్విని హరి, పల్లవి గౌడ ఇమ్మాన్యువల్, అట్లాగే శ్రీకాంత్ అయ్యంగార్ గారు సుహాసిని, డెమాన్ అట్లాగే దీక్షిత, వీళ్ళు జాతరత్నాలు అలాగే కుక్స్గా వ్యవహరిస్తున్నారు. వంటలన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే పెట్టారు. వంట మొదలు పెట్టే ముందు ఒకరి పేరు చెప్తే ఎవరన్నా ఒకరి పేరు చెప్పినప్పుడు దాని బొమ్మ గీసే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఇక్కడ ఇమ్మాన్యువల్ అలాగే రీతు వాళ్ళ కామెడీ టైమింగ్తో ఈ టాస్క్ అయితే అద్దరిపోయేలా పర్ఫామ్ చేశారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ప్యూర్ ఆర్గానిక్ కామెడీ, మంచి కామెడీ అయితే ఉంది ఎపిసోడ్ 2లో కూడా. ఇక్కడ మనం కొంతమంది కంటెస్టెంట్స్ చూసుకున్నట్టయితే చాలామంది పాత సీజన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా పుల్ చేస్తుంది. షోలో జోక్లు వేయడానికి కానీ, పంచులు వేయడానికి కానీ, టైమింగ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అది బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ మన డెమాన్ పవన్ విషయానికి వస్తే, డెమాన్ పవన్ ఒక కామనర్ కనుక వీళ్ళందరితో మింగిల్ అవ్వడానికి, షోలో పంచి డైలాగ్స్ కొట్టడానికి, మంచి కామెడీ టైమింగ్కి ఇంకొంచెం డెమాన్ పవన్కి టైం పట్టేలాగానే ఉంది. ఇక మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ విషయం తీసుకున్నా కూడా, ఆయన సినిమాలో మంచి వర్స్టైల్ యాక్టరు, ఆయన మంచి రోల్స్ చేస్తాడు, చాలా బాగా యాక్టింగ్ అయితే పర్ఫామ్ చేస్తాడు. కానీ షోస్ పరంగా చూసుకున్నట్టయితే ఆయన్ని మనం షోస్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. సో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనుకున్నాం. ఫస్ట్ ఎపిసోడ్కి అయితే సైలెంట్గానే ఉన్నాడు. ఆయన కూడా కొంచెం టైం పట్టేలాగానే ఉంది. సో చూద్దాం. ఆయన సోషల్ మీడియా వరకు తీసుకున్నట్టయితే చాలా వరకు కాంట్రవర్సీస్ వీడియోస్ ఉన్నప్పటికీ ఒక కామెడీ షోలో అతను ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడనేది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన కొంచెం కూల్గానే కనిపిస్తున్నారు. ఇక కుకింగ్స్ అండ్ రిజల్ట్స్, మన అందరూ కుకింగ్ చేసిన తర్వాత, వంటలన్నీ పూర్తయిన తర్వాత జడ్జెస్ ఇచ్చిన మార్కులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరు వచ్చారంటే రాకేష్ అండ్ రీతు వచ్చారు. వీళ్ళ జోడీకి చాలా మంచి మార్కులు వచ్చినాయి. గత సీజన్లో చూసుకున్నట్టయితే ఇలాంటి స్కోర్ ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్కి రాలేదు, అంత బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళు. సో రాకేష్ అండ్ రీతు అనేది ఎపిసోడ్ 2లో హైలైట్ అని చెప్పచ్చు. ఇక సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి తేజస్విని అండ్ హరి వచ్చారు. థర్డ్ ప్లేస్లో మన డిమాన్ పవన్ ఉన్నాడు, దీక్షిత వచ్చింది. సో డిమాన్ పవన్కి ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ప్రాబ్లమే లేదు. డిమాన్ పవన్ వంట చాలా బాగా చేస్తాడు, చాలా మంచి డిషెస్ అనేది బాగా ప్రిపేర్ అయితే చేస్తాడు. ఇంకా ముందు ఎపిసోడ్స్లో డిమాన్ పవన్ లెక్క వేరే ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఫైనల్ ప్లేసెస్లో ఎవరెవరు ఉన్నారంటే పల్లవి గౌడ, మన ఇమ్మాన్యువల్ ఉన్నాడు. ఇంకా లాస్ట్ ప్లేస్లో శ్రీకాంత్ అయ్యంగార్ గారు, సుహాసిని గారు అయితే ఉన్నారు. సర్ప్రైజింగ్గా మనం చూసుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్ 1లో తనూజ అట్లాగే కళ్యాణ్ 4 and 5 ప్లేసెస్లో వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన డిమాన్ పవన్ 4th ప్లేస్లో వచ్చాడు. సో వీళ్ళు స్టార్టింగ్ ఎపిసోడ్స్లో కింద నుంచి మొదలు పెడుతున్నారని చెప్పొచ్చు. కానీ తర్వాత ఎపిసోడ్స్లో వీళ్ళు విన్నర్ మూమెంట్స్కి అయితే చాలా దగ్గరికి వెళ్తారని నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, అసలు సినిమా అభి దేక్ అన్నట్టుగా ఉంటుంది. నిన్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ తనుజ మూమెంట్స్ ఎలాగైతే ఉన్నాయో, మన ఇక్కడ రేవన్ జోడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, డెమాన్ పవన్ అట్లాగే రీతు చౌదరి, మన రేవన్ జోడీ ఫ్యాన్స్ కూడా మంచి మూమెంట్సే ఉన్నాయి. ఎపిసోడ్స్లో రీతు అట్లాగే డెమాన్ చాలా బాగా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, జోక్స్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుంది. సో రేవన్ జోడీ ఫ్యాన్స్ కూడా చాలా 100% ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. వాళ్ళు కూడా చాలా బాగా హ్యాపీ అవుతారు. ఒక ఎపిసోడ్లో కళ్యాణ్ తనుజ, ఇంకొక ఎపిసోడ్లో రేవన్ మన డెమాన్ పవన్ రీతు. కంప్లీట్గా ఇది ఫ్యాన్స్ని ఫుల్గా సాటిస్ఫై చేసే షో అని చెప్పచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 విన్ అవడానికి ఈ నలుగురు మెయిన్ పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మన కళ్యాణ్ అండ్ తనుజ, వాళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్, వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రేవన్ జోడీ, మన డెమాన్ పవన్ అట్లాగే రీతు చౌదరి,
వీళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ అండర్స్టాండింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ కొంచెం నెగిటివిటీ వల్ల కొంచెం కలవలేకపోయారు, కానీ మన డెమాన్ పవన్ రీతు చౌదరి మాత్రం ఫస్ట్ నుంచి కెమిస్ట్రీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బీబీ జోడీలో మిగతా ఏదైనా సరే నెగిటివిటీ పక్కన పెట్టి వాళ్ళు పర్ఫామ్ చేశారు. వాళ్ళు మంచి డాన్సర్స్ కాకపోయినా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ వంట ప్రోగ్రాంలో జాతరత్నాలుగా రీతు చౌదరి అదరగొడుతుంది. అట్లాగే డెమాన్ పవన్ కూడా తను వెరైటీ డిష్ చేసి అదరగొట్టబోతున్నాడు. సో ఇటు పక్క కళ్యాణ్ అండ్ తనుజకి, ఇటు పక్క డెమాన్ అండ్ రీతుకి ఫ్యాన్స్ ఎవరైతే మ్యూచువల్స్ ఉన్నారో వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారు ఈ షో వల్ల. సో ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాకేష్ అండ్ రీతు జోడీ అయితే కుకింగ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో అయితే కొట్టేశారు ఎపిసోడ్ 2లో. ఎపిసోడ్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా నడిచింది. మీరు కనుక ఎపిసోడ్ బాగా చూసినట్టయితే, ఆల్రెడీ చూసేసినట్టయితే మీకు ఎవరు బాగా నచ్చారు, సో ఎవరు కామెడీ టైమింగ్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. డెమాన్ ఇంకా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా, డెమాన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఖచ్చితంగా మనం ఎపిసోడ్కి రివ్యూస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి వీడియోకి ఒక లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. ఇక ఫైనల్గా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మన రైవన్ జోడీ డెమాన్ పవన్ రీతు చౌదరి అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి చూపించండి. సో మీరంతా హైప్ కనిపిస్తే హైప్ చేయండి వీడియోకి. మీ అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత ది రోడీ షో, అట్లాగే దాని తర్వాత ది అగ్ని పరీక్ష షో, ఆ తర్వాత ఫైనల్గా మనంతా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి వీడియోస్ కోసం ఎదురు చూడడమే. నేను ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఏ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఈ షో రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తుంది, షో చూస్తున్నప్పుడు మీరు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్కి ఛానల్ అడ్మిన్ అనేది మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకైతే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.